బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర జెండా దిమ్మను పగలకొట్టారని నిన్న వైసీపీ నాయకులు టీడీపీని ఆరోపించడం మంచి పద్ధతి కాదని, మీరే పగలకొట్టుకుని టీడీపీ పార్టీ నాయకులని నిందించడం మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వెంకటస్వామి, భూపతిరావు మరియు కర్లపాలెం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల నాయకులు 18వ తారీఖు అనగా నిన్న సాయంత్రం వారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాధాకరం. తెలుగుదేశంలో చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వటం, అది ఆ చర్యను మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దిమ్మ ఎవరు పగలు కొట్టారో తెలుసుకో, మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎవరు పగలు కొట్టినా మా తెలుగుదేశం నాయకులు ఏనాడు ఎప్పుడు కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. మాకు సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి, ఒక మంచి అలవాట్లు ఉన్నాయి. మేము ఎప్పుడు అలాంటి దుర్మార్గాలు ఎక్కడా చేయలే. గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో మా కార్యకర్తలు ఎంతో నష్టపోయారు, అవమానాలకు గురయ్యారు, దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు. కానీ మేము అలాంటి చేయము. మా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తాడు. మా రాజుగారు ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే రాజుగారు మంచి పరిపాలన ఇస్తాడు, ప్రజలను సుభిక్షంగా చూస్తాడని చెప్పి ఆ ప్రజలు ఓటేసి ఈ రోజు బ్రహ్మరథం పట్టారు స్టేట్. కానీ మీకు అది జరగల. 175 కన్నా ఇంకెక్కువ వస్తాయని ఆశించారు మీరు. ఈ రోజు మీకు ఎందుకు వచ్చినాయి 11? మీ పరిపాలన బాగా దుర్మార్గమైన పరిపాలన, నియంత పరిపాలన. ఆ పరిపాలనకి ప్రజలు విశ్వసింది. మీకు ఈ రోజు అన్ని పార్టీలు, ఏ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళు హాని చేయలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ హోదాల్లో పనులు చేయించుకున్నారు. కానీ 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనేకమైన ఇబ్బందులు అన్ని వర్గాల వారు, ఒక తెలుగుదేశం వర్గం, ఒక జనసేన వర్గం, బీజేపీ వర్గం, అలాంటి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అనేక రకాల కేసులు పెట్టుకున్నారు. వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చారు, వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చలవిడిగా వీళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది చేశారు, ఏది పడితే అది జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆయనమైతే కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కోసం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు అదే బోధిస్తారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిమ్మ పగలగొట్టారని వాళ్ళు నిర్వహిస్తున్నది కరెక్ట్ కాదు. తెలుసుకుని అంత గతంలో కూడా మాట్లాడటం చాలా చేశారు. అప్పుడు కూడా అదే పార్టీ అయిపోయారు కదా, తగలబెట్టామని బ్యానరు అన్ని ఏవో పుకార్లు చెప్పి కార్యకర్తలు కూడా చదువుతూ కొడతామన్నారు. ఇంకా సంస్థ పోలేదు వాళ్ళకి. కార్యకర్తలు ఇంకా డెవలప్, ఇంకా రోడ్డు మీద కర్లపాలెం సెంటర్, ఇంకా రోడ్ల మీద ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని ఆలోచనలు ఇంకా ఉన్నారు. అది జరిగేది కాదు. అది మరి ఈ రోజు ఏ పార్టీలో ఉంటున్నావో నీకు అర్థం కావట్లేదన్నా, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదన్నా. నువ్వు మాట్లాడే మాట మాకు బాధ వేస్తుంది. మొన్నటిదాకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిప్పి, అదే రఘుపతి గారిని తిప్పి, అదే నీ ఎమ్మ నుంచి ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్ మాజీ తిట్టినోడివి ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నది. మరి మీకేమనిపిస్తున్నా కానీ మాకు తెలుస్తుంది కదా. కానీ